నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయम् గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం. అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం. దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంక్షిప్తంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి యామినిని మనసారా అభినందిస్తున్నాను. సంక్షిప్తంగా చెప్పిన స్పష్టంగా చెప్పారు. శ్లోకానుసంధానంలో దోషాలున్నాయి, ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. భవతాప్యగణ్యై ఇలాంటి చోట చాలా ఉచ్చారణలో సరి అయిన క్రమం లేదు. 2 శ్లోకాలలోనూ కూడా దోషాలున్నాయి. ఇంకొంచెం బాగా శ్లోకాలని అనుసంధానం చేయడం అభ్యాసం చెయ్యాలి అని మొట్టమొదటి సూచన చేస్తున్నాను. ఇక విషయ వివరణ క్రమంలో సమయం చాలదేమో అని పాపం తక్కువ చేసుకున్నా పద్ధతిగానే చేశారు. ముందు ఇంట్రడక్షన్ దాన్ని చెప్పారు. 2 శ్లోకాలలో ఉండేటటువంటి అంశాన్ని కూడా ఆమె కాస్త వివరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పద్ధతి బాగుంది, కాకపోతే ఇంకొంచెం పెంచుకోవచ్చు అని సూచన చేస్తున్నాను. శ్లోకాలు మళ్ళీ చదివే అవకాశం ఉండదేమో అని బహుశా 2 శ్లోకాలు ఒకేసారి చదివేశారు. మళ్ళీ చివరిలో సమయం ఉండదేమో అని. అక్కర్లేదు, ఆ కంగారు అక్కర్లేదు. మీరు తయారు చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చదువుకుని టైం కానీ టెస్ట్ చేసుకుంటే మీకు ఆ కంగారు ఉండదు. మీరు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దాన్ని మీరు చదువుకున్నప్పుడు ఎంత టైం పడుతోంది అనేది కనుక మీరు గమనించుకోగలిగితే మీకు ఈ రకమైనటువంటి కంగారు ఉండదు. పద్ధతి ఎలా చెప్పాలి అంటే శ్లోకము అర్థము, శ్లోకము అర్థము అలా చేసుకుంటేనే క్లియర్ గా విన్న వాళ్ళకి కూడా మనకి పాఠ్యాంశాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. గొంతు బాగుంది, ఉచ్చారణ బాగుంది, విషయాన్ని రాసుకునే తీరు బాగుంది, కానీ కొంచెం సంక్షిప్తమైంది. అంతకు మించి అందులో ఏ రకమైనటువంటి దోషము లేదు. అలాగే శ్లోకానుసంధానం మాత్రం ఇంకొంచెం పర్ఫెక్ట్ గా ప్రయత్నం చెయ్యాలి అని సూచన చేస్తూ చక్కగా మననం అనేటటువంటి వ్యాసంగానికి సిద్ధపడితేనే నాకు చాలా ఆనందం. ఆ మననం చేయడానికి ఉండేటటువంటి శ్రద్ధ కలిగిన వారందరూ కూడా
నిజంగా నా మనస్సుకి చాలా ఆనందాన్ని కలిగిస్తున్న వారే అవుతున్నారు. అలాంటి క్రమంలో యామిని కూడా ఇవాళ ఆ రకంగా మనన తాంబూలాన్ని సమర్పించి ఈ ఆదరాన్ని గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఆమెకి ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగి, ఆచార్య అనుగ్రహం కలిగి, భగవద్ అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి, మంచి విషయాలు 10 మందికి అందించగలగాలి అని ప్రార్థన చేస్తూ మన వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతే పిబత మానతాంగతా హస్తినాద్య పరవస్తు నిత్రయీ గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రహృతయౌ తత్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిర్ణయిష్మ శృతివశాత్. 20 అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవాకలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరేరసి శృంగం అంజనక్షితిభృతో యది నామ ఉపత్యకావరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్ పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్ర చిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్రా ముఖమున్నసమాయతాక్షముద్యత్స్మితదంతం రుచిరాధరం నతభ్రు లసదం సవిలంబికర్ణపాశం మైతే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యాః త్వం బాహుం సుబహుమతో భుజేన తేన తాన్నామాన్వభవదహో దశాం తదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః సౌందర్యామృతరసవాహవే గజస్యాత్ ఆవర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యాః లక్ష్మ్యాస్తే సకల వపుర్జుషోను సద్మ యా దామోదర ఇతి నామదాతవాసేత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీథీ విభవముభయీష్వంభసాం లంభితాసు విందన్నిందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదంతే ఛాయాచ్ఛద్మానఖ వితతితాం లంభితః సుంభితః సన్ శంభోరంభోర్హముఖ సఖాసన్ సహాంకస్య శాంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్త్రః త్వత్పాదాబ్జే ప్రియమఖ నఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యో సద్వృత్తో భూత్సతు దశగుణం పుష్కలో నిష్కళంకః భజత్సు వాత్సల్యవశాత్ సముత్సుకః ప్రకామమత్రావతరేర్వరప్రద భవేశ్చ తేషాం సులభోదకిన్విదో యదంగదాంనా నియతః పురారుదః నరసింహతనురగౌణీ సమసమయ సముద్భవశ్చ భక్తగిరః స్తంభే చ సంభవస్తే పిశునయతి పరేశతాం వరద తాపత్రయీమయదవానలదహ్యమానో ముహ్యంతమంతమవయంతమనంతనైవ స్థాతుం ప్రయాతుముపయాతుమనీశమీశ హస్తే స దృష్ట్యమృతవృష్టిభిరాభజేధాః నానావిరుద్ధ విదిశాసు దిశాసు చాహో బంధ్యైర్మనోరథశతైర్యుగపద్వికృష్టః తత్పాదయోరనుదిత స్పృహయేష సోహో న స్వస్తి హస్తిగిరినాథ నిశామయామి
హై నిర్భయోస్మ్య వినయోస్మి యతస్త్వదంఘ్రో లిప్సామలబ్ధవతి చేతసి దుర్వినీతే దుష్కర్మ వర్మ పరికర్మిత ఏష సోహో అగ్రే వరప్రద తవ ప్రళపామి కించిత్ సవ్యాధిరాధిరవితుష్టిరనిష్టయోగః స్వాభీష్టభంజనమమర్షకరో నికర్షః కృంతంతి సంతతమిమాని మనోమదీయ హస్తే స నత్వదభిలాషనిధి ప్రహాణి విద్వేషమానమదరాగ విలోభమోహాది ఆజాన భూమిరహమత్ర భవే నిమజ్జన్ నిర్ద్వంద్వ నిత్య నిరవజ్య మహాగుణం త్వాం హస్తీ సకశ్రయితుమీక్షితుమీప్సితుం వా పుత్రాదయః కథమమీమయి సంస్థితే స్యుః ఇత్యప్రతిక్రియ నిరర్థక చింతనేన దూయేన తు స్వయమహం భవితాస్మి కీదృక్ ఇత్యస్తి అస్తి గిరినాథ విమర్శలేశః చంపాచలం బహుళ దుఃఖమనర్థహేతుః అల్పీయ ఇత్యపి విమృష్టిషు దృష్టదోషం దుర్వాసనా ద్రఢిమతః సుఖమింద్రియోత్థో హాతుం న మే మతిరలం వరదాధిరాజ బుద్ధ్వా చ నోచ విహితాకరణైర్నిషిద్ధః నిషిద్ధ సంసేవనైః తదపచారసతైరసహ్యైః భక్తాగసామపి సతైర్భవతాప్యగణ్యైః హస్తీశ వాక్తను మనోజనితైర్హతోస్మి తద్దాస్యమస్య హి మమ స్వరస ప్రసక్తో తచ్చోరయన్నయమహం కిల చ స్ఖల ప్రాక్ త్వం మామకీన ఇతి మామభిమన్యసే స్మ హస్తే స సంసమయ నస్తమిమం వివాదం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 80వ శ్లోకాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇవాళ కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక్కసారి చిన్న అభ్యాసం చేద్దాం, రివిజన్లా చేద్దాం. అది కూడా వెనక శ్లోకాలలోకి వెళ్ళిపోవద్దు. ఇప్పటి వరకు చెప్పుకున్న అంటే 71 నుంచి 80 వరకు ఉండేటటువంటి శ్లోకాలలోనే, 71 కూడా వద్దు, 72 నుంచి ప్రకరణం మారింది అని అనుకున్నాం కాబట్టి అందులో ఒక చిన్న అభ్యాసం చేద్దాం. మనం 3 అవాంతర క్రియలతో కూడినటువంటి శ్లోకాలు ఈ దశకంలో 2 ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఉండడానికి, వెళ్ళడానికి, సమీపించడానికి అని ఒక శ్లోకం ఉంది. అలాగే నిన్ను ఆశ్రయించటానికి, చూడడానికి, నిన్ను కోరడానికి అనే క్రియలు కలిగిన శ్లోకం ఒకటి ఉంది. ఏవా శ్లోకాలు అంటే వెరీ గుడ్. నా 76 అని పెట్టారు, 76 కాదే, జాగ్రత్తగా గమనించండి. 3 క్రియలు రావాలి. 72 పెడుతున్నారు, కరెక్ట్. 70 గుడ్ వచ్చింది, కరెక్ట్. నేనే తప్పు అనుకున్నాను. కస్రయితం 76, 72 కరెక్ట్. ఫస్ట్ 76 పెట్టిన వాళ్ళకి సందేహం నేనే కలిగించాను, కానీ కాదు. 72వ శ్లోకంలో స్థాతుం స్వాతి పెట్టినట్టున్నారు. నేను అలా అనేసరికి చాలా కంగారుగా మొహం ఉంది, వీడియో ఆన్ చేసింది కాబట్టి నేను అది ఇంత కంగారు పడుతున్నారు, నేనే పొరపాటు పడ్డానా అని మళ్ళీ చూశాను. స్థాతుం, ప్రయాతుం, ఉపయాతుం అని 72వ శ్లోకంలో ఉంది. చూడండి, 3 క్రియలు. ఉండడానికి అంటే మానేసి ఉండడానికి, చెయ్యడానికి ఆ పనులని కొనసాగిస్తూ ఉండడానికి, ఉపయాతం నిన్ను దగ్గరించటానికి అని 3. అలాగే 76లో శ్రేయితుం, ఈక్షితుం, ఈప్సితుం ఆశ్రయించటానికి, దూరం నుంచైనా సేవించటానికి, మనస్సులోనైనా నిన్ను కోరడానికి, మనస్సులో తలవడానికి నేను శక్తుడను కాను, నేనెవరిని కనుక అని కూరతాళ్వార్ ఈ రెండింటిలోనూ కూడా 3 రకాలైనటువంటి క్రియలని ప్రయోగించారు అని మనం అనుకున్నాం. అక్కడ నేను ఎన్నిసార్లు ఆలోచించినా, ఎవరైనా ఎన్నిసార్లు ఆలోచించినా అది అందులో దోషమే కనిపిస్తుందయ్యా. అయినప్పటికీ కూడా, ఆ దోషమని తెలిసినప్పటికీ కూడా నేను విడిచిపెట్టలేకుండా ఉన్నాను అన్నారు ఒక శ్లోకంలో. ఆలోచించినా దోషమే కనిపిస్తోంది అనేటటువంటి మాట మనకి ఏ శ్లోకంలో కనిపిస్తుంది? ఎన్నిసార్లు ఆలోచించినా అని అర్థం అన్నమాట. ఎన్నిసార్లు ఆలోచించినా దోషమే కనిపిస్తోంది, అయినా విడిచిపెట్టడానికి
నేను సిద్ధంగా లేను. ఇప్పుడే చెప్పారు కదా మనకి దుర్వాసనా ద్రఢిమత. వెనకటి శ్లోకాన్ని మననం చేసి 79, 80 చెప్పారు ఇప్పుడు యామిని. ఆ మననం చేయడానికి ఫస్ట్ ఆ ముందు శ్లోకం 78వ శ్లోకం. విమృష్టిషు దృష్ట దోషం అని ఉంది చూడండి. విమృష్టి అంటే విమర్శ చెయ్యటం, పదే పదే విమర్శ చేయడం అని బహువచనం ఉంది అని అనుకున్నాం. దృష్ట దోషం అని అది ఎన్నిసార్లు ఆలోచించినా మంచిది అని అనిపించట్లేదు. ఆలోచించిన కొద్దీ చెడుగానే అనిపిస్తోంది. అయినా ఇంద్రియోత్తమైనటువంటి సుఖాన్ని నా మనస్సు కోరుకుంటోంది కాదు, నా మనస్సు విడవలేకపోతోంది అన్నారు. హాతుం నా అలం, నా మతి, నా బుద్ధి దాన్ని విడిచిపెట్టడం లేదు. కారణం దుర్వాసన ద్రఢిమ. ఇంతకు ముందు అలా అనుభవించి ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం దీని మీద చూపిస్తోంది అన్నారు ఆ శ్లోకంలో. చాలా రోజులే మనం అభ్యాసం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఈ 10 శ్లోకాలని ఒకసారి మనం తలుచుకుంటూ వాటి ప్రమాణ తిరట్టుని కూడా మీకు చెప్తాను. తర్వాత మన కొత్త పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. మనకి మొన్న అనుకున్నాం, చివరిలో నేనే జ్ఞాపకం లేదు, మొన్నటి శ్లోకంలో రామానుజుల వారి శరణాగతి గద్యంలో ఉండేటటువంటి చూర్ణికనే వీరు చక్కగా మళ్ళీ తెలియచేస్తున్నారు అని. మనోవాక్కాయై అనేటటువంటి చూర్ణిక చదవాలి అని అనుకున్నాం, మళ్ళీ మర్చిపోయినాం. ఆ చూర్ణికని ఇవాళ ఎవరో ఒకరు అనుసంధానం చేద్దరు గాని. మనోవాక్కాయై, వాక్ తను మనోజనితై అంతా అలాగే ఉంది కాబట్టి అది అనుసంధానం చేసుకుందాం. మొన్నటి పెండింగ్ లాగా ఇవాళ మనం అనుసంధానం చేయవలసిన తిరువాయిమొழிలో 2 పాసురాలు. తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 2 పాసురాలు. ఒకటి ఆవారార్ తుణై అనే పాసురం తిరువాయిమొழிలో 5వ దశకంలో 1వ పత్తులో 9వ పాసురం. 5వ దశకం మొదటి పత్తు అంటే కయ్యార్ చక్కరత్తు అనేటటువంటి దశకం. అందులో 9వ పాసురాన్ని అనుసంధానం చేయాలి. ఆవారార్ తుణై అనే పాసురం, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే తిరువాయిమొழிలో 6వ పత్తులో 5వ దశకంలో 11వ పాసురం. 6, 5, 11. 6వ పత్తు 5వ దశకం తువళిల్ మణిమాడ మోంగు అనేటటువంటి దశకం. అది ఆ పాసురంతో ప్రారంభమవుతుంది. చదవవలసిన పాసురం ఫలశ్రుతి పాసురం, చివరి పాసురం సిందయాలం సొల్లాలం అని ఆ పాసురం మొదలవుతుంది. అది అనుసంధానం చేయాలి. అలాగే పెరియ తిరుమొழிలో 5వ పత్తులో 8వ దశకం ఏళయ్యేదలం అనే దశకం. అందులో 4వ పాసురం 5, 8, 4. ఏళయేదలం అనే దశకంలో 4వ పాసురం నంజు సోర్వదు అని ప్రారంభమవుతుంది. ఈ 3 పాసురాలని అలాగే ఆ చూర్ణికని చివరిలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇంతవరకు మనం అంటే ఇవాళ చెప్పుకునేటటువంటి శ్లోకాన్ని కూడా కలుపుకుంటే ఒక వృత్తాన్ని పూర్తి చేసుకుంటాం. ఈ దశకం మనకి వసంత తిలక అనే వృత్తంలో చెప్పబడింది అని అనుకున్నాం. ఇది 81 దాకా సాగుతుంది. మనకి 72 నుంచి ప్రారంభమైంది అని అనుకున్నాం. 71వ శ్లోకం ఆర్యా వృత్తంలో వృత్త కదంబంలోకి చేరుతుంది అని చెప్పుకున్నాం. 10 పాసురాలు 72 నుంచి 81 వరకు వసంత తిలక వృత్తంలో మనకి అందించారు కూరత్తాళ్వాన్. వెనకటి శ్లోకంలో స్వామి మన ఇద్దరి మధ్య ఉండేటటువంటి వివాదాన్ని ఇక ఆపేయాలి నువ్వే, సంశమయ అని ప్రార్థించారు అని అనుకున్నాం. ఆ వివాదం దేనివల్ల అంటే సంబంధ జ్ఞానం లేకపోవటం వల్ల అని ఒక చిన్న కథని కూడా చెప్పుకున్నాం. తండ్రి కొడుకు ఇద్దరు వాదులు ఆడుకోవడం, పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి వారి సంబంధాన్ని వారికి తెలియచేయటం లాగా. కానీ ఇక్కడ భగవంతుడైతే మనని తనవాడు అని అనుకుంటాడు, మనమైతే మనని
స్వతంత్రులం అని అనుకుంటాం. అదే విషయాన్ని కూరత్తాళ్వాన్ 80వ శ్లోకంలో చెప్తూ నీ దాస్యం నాకు స్వరస ప్రసక్తం అన్నారు. అంటే సహజ సిద్ధమైనది, స్వతసిద్ధమైనది అని అర్థం. నేను కొన్నాళ్ల స్వతంత్రుడనై నీకు దాసుడిగా మారలేదు. అసలు నాకుండేటటువంటి స్వరూపమే దాస్యం స్వరూపంగా కలిగినటువంటి వాడను అనే దాన్ని ఇందులో స్పష్టం చేస్తారు. ఏ వస్తువుకి అయినా, ఏ వ్యక్తికి అయినా, ఏ చేతనానికైనా, ఏ అచేతనానికైనా దాని యొక్క స్వరూపాన్ని నిరూపించేటటువంటి ధర్మం ఒకటి ఉంటుంది అని అంటారు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఆవు అనంటే ఎన్నో లక్షణాలు మనం చెప్పినా, కొమ్ములు కలది, తోక కలది, లేక 4 కాళ్ళు కలిగినది, ఇలాంటివన్నీ చెప్పినా గోత్వాన్ని చెప్పేటటువంటి ఒక విలక్షణమైన గుర్తు చెప్పాలి. అదే గంగడోలు కలిగి ఉండుట అని చెప్తారు అని అనుకున్నాం. అలాగే ప్రతి వస్తువుకి దాని స్వరూపాన్ని నిరూపణ చేసేటటువంటి ఒక గుర్తు, ఒక చిహ్నం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. మనం అన్నిటినీ కాకుండా వీటినన్నింటినీ చిత్, అచిత్, ఈశ్వరుడు అని త్రివిధ విశిష్ట అద్వైతమని, త్రివిధ చేతన అని అన్నప్పుడు మళ్ళీ త్రివిధములు చేతనాలలో ఉంటాయి. కానీ ఉన్నది ఈశ్వరుడు. ఎవరితో కలిసి ఉంటాడు? దేనితో విశిష్టుడై ఉంటాడు అంటే చేతనముతోటి అచేతనముతోటి కూడే ఉండేవాడు కనుక మన దర్శనం విశిష్టాద్వైత దర్శనం అని చెప్పబడుతుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈశ్వరుడు అంటే మిగిలిన వాటికంటే వేరైనటువంటి ఒక లక్షణం ఆయనకి మనం చెప్పాలి. దాన్ని చక్కగా మనకి రఘునాథాచార్య స్వామి వారి గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైనా మీరు రిఫర్ చేసుకోవాలంటే మీకు స్పష్టంగా తెలుస్తుందని ఆ రిఫరెన్స్ మీకు చెప్తున్నాను. 99వ పేజీలో ఉంటుంది, 2వ భాగంలో. ఈశ్వరుడు అంటే ఆయనకే చెందిన ఒక లక్షణం. చేతనము అంటే ఆ చేతనుడికే చెందిన ఒక లక్షణం. అచిత్తు అంటే దానికే చెందినటువంటి ఒక లక్షణం. వీటిలో కొన్ని కామన్ గా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ అన్నాం అనుకోండి, ఆత్మ అనేది శరీరానికి వాచకమే, ఆత్మ అనేది జీవునికి వాచకమే, ఆత్మ అనేది పరమాత్మకి వాచకమే. మరి మూడింట్లో డిఫరెన్స్ ఎలా మనం తెలుసుకోవాలి అంటే వాటికి ఉండేటటువంటి ప్రత్యేకతలను బట్టి మనం చెప్పుకోవాలి. ఈశ్వరుడు అనే మాటకి చెప్పాలి అంటే ఆయన సర్వజ్ఞుడు కామన్ గా చెప్తూ, జగత్కారణ భూతుడు, ఆయన ఒక్కడే జగత్కారణ భూతుడు కనుక సర్వజ్ఞుడు అవుతూ జగత్కారణ తత్వం ఏదైతే ఉంటుందో అది ఈశ్వర తత్వము అని చెప్పబడుతుంది అంటారు. సర్వ సృష్టికర్తృత్వం అంటారు. సృష్టికర్తృత్వం అంటే మళ్ళీ రాదు, సర్వ సృష్టికర్తృత్వం, మూల కారణమై ఉండుట అనేది ఆయనకు ఉండేటటువంటి ఒక విలక్షణమైన లక్షణం. మరెవ్వరికి ఆ లక్షణం ఉండదు. అలాగే అచిత్తు అంటే జడం, అది చేతనరహితంగా ఉంటుంది, కానీ భగవంతుడికే చెందినది అయి ఉంటుంది. ఈ ఈశ్వరుని కంటే, ఈ అచిత్తు కంటే వేరైన వాడు కావాలి ఈ జీవుడు. జీవుని యొక్క లక్షణం చెప్పాలి అంటే ఈశ్వరుడు కాదు అని తెలియాలి, అలాగే అచిత్తు కాదు అని తెలియాలి. అచిత్తు అంటే జడము, ఈశ్వరుడు అంటే సర్వజ్ఞుడు. ఈశ్వరుడు అంటే సర్వజ్ఞుడైన వాడై ఉండి సకల సృష్టికి కారకుడు అయి ఉండేవాడు. అచిత్తు అంటే జడమైనది అయి ఉండి భగవంతునికి శేషమై ఉండేది అని చెప్తారు. ఇప్పుడు ఈ అచిత్తు కంటే ఈ జీవునికి ఉండే ప్రత్యేక లక్షణం ఏమని చెప్పాలి అంటే, అలాగే భగవంతుని కంటే జీవునికి ఉండేటటువంటి లక్షణం ఏది చెప్పాలి అంటే అష్టగుణ ఆవిర్భావం అని చెప్పేటప్పుడు జీవుడికి ఉంటుంది, భగవంతుడికి ఉన్నది అని చెప్తారు. అలాగే జ్ఞానానందమయత్వం అనేది జీవలక్షణము అవుతోంది, భగవల్లక్షణము అవుతోంది. ఆయనకి జ్ఞానానందములు ఉన్నాయి, జీవుడికి జ్ఞానానందములు ఉన్నాయి. జ్ఞానానందత్వము కలిగి ఉండుట అనేది అచిత్తు కంటే వేరైనా అనే అర్థాన్ని ఇస్తోంది మనకి. ఎందుకంటే అచిత్తు జడం కనుక జ్ఞానానందములు దానికి లేవు. జీవుడు చేతనుడు కాబట్టి జ్ఞానానందములు లక్షణముగా కలిగిన వాడు అయి ఉన్నాడు. అచిత్తు భగవంతుడికి శేషమే,
జీవుడు భగవంతునికి చెందినవాడే అయి ఉన్నాడు. కానీ అచిత్ కంటే వేరుగా ఎలా ఉన్నాడు? జ్ఞానానందములనే లక్షణాలని కలిగి ఉన్నాడు. ఇక భగవంతుడి కంటే ఈ ఆత్మ వేరైనది. ఆయన పరమాత్మ, ఈయన ఆత్మ. ఏమిటా తేడా ఇద్దరికి అని అనాలంటే, భగవంతుడైతే స్వతంత్రుడు, జీవుడైతే దాసుడు అని చెప్తామన్నమాట. అదే శేషత్వం అని చెప్పబడుతుంది. జ్ఞానానందములు కలిగి ఉంటూ శేషత్వాన్ని కలిగి ఉండుట, జ్ఞాతృత్వే సతి శేషత్వం. ఇది ఈ జీవునికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. అచిత్తు కంటే పరమాత్మ కంటే విలక్షణంగా ఉండేది. పరమాత్మ ఎవరికీ శేషుడు కాదు, కాని జీవాత్మ పరమాత్మకి శేషభూతుడై ఉండేవాడు. అచిత్తుకి జ్ఞాతృత్వము లేదు, ఈ జీవుడికి జ్ఞాతృత్వం అనేది ఉంది అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు జీవుడిలో మనం జ్ఞాతృత్వం అంటే జ్ఞానమును కలిగి ఉండుట అనే ఒక లక్షణాన్ని చూస్తున్నాం. జ్ఞానానందమయత్వం అనేటటువంటి లక్షణము చెప్తారు మనకి మకారార్థాన్ని చెప్పేటప్పుడు. శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం అని స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రధానమో అనేటటువంటి చర్చ వస్తుంది. జ్ఞానానందములు కలిగిన వాడు జీవుడు అంటే పరిపూర్ణమైన లక్షణం వస్తుందా? శేషత్వము కలిగిన వాడు జీవుడు అంటేనే జీవ లక్షణం స్పష్టంగా చెప్పినట్టు అవుతుందా అనంటే, పైన ఉండేటటువంటి పొరల కంటే లోపల ఉండేటటువంటి లక్షణమే స్థిరత్వాన్ని మనకి తెలియచేసేది అవుతుంది. ఇక్కడ సందేహం కలిగి రామానుజుల వారు కూడా ఈ ఆత్మ లక్షణాన్ని వివరించేటప్పుడు తాము చెప్పకుండా పెద్దల ద్వారా తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సాక్షాత్తుగా కూరత్తాళ్వాన్నే తమ గురువు గారైనటువంటి తిరుక్కోట్టియూర్ నంబి గారి దగ్గరికి పంపించారు. గుర్తుపెట్టుకోండి, రామానుజుల వారికి ఆచార్యులు తిరుక్కోట్టియూర్ నంబి గారు. ఆయనే రహస్యార్థాన్ని వివరించారు రామానుజుల వారికి. వారు తమ శిష్యులకి వివరణ చేస్తూ ఉండేవారు. రామానుజుల వారు జీవ లక్షణాన్ని చెప్పాలి అని చెప్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆ జీవ లక్షణాన్ని ఎలా చెప్పాలి, ఏది అసలైనటువంటి జీవ లక్షణము అని తెలియజేయడం కోసం కూరత్తాళ్వాన్ మీరు వెళ్ళి తిరుక్కోట్టియూర్ నంబి గారిని అడిగి రండి అని చెప్పారట. కూరత్తాళ్వాన్ తిరుక్కోట్టియూర్ నంబి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మా స్వామి, మా గురువు గారు ఇలాగా అడిగి రమ్మన్నారు, తెలుసుకోమన్నారు అని అన్నారు. అలాగే అన్నారు. విన్నారో లేదో, చెప్తారో చెప్పరో తెలియదు. 6 నెలలు తిరుక్కోట్టియూర్ నంబి వారి సన్నిధిలో ఉన్నారు కూరత్తాళ్వాన్. రామానుజుల వారి ఆజ్ఞగా వారెక్కడ తనకి చెప్తారేమో అనేటటువంటి ఆశతోటి. ఏమీ తేడా లేదు, వారి పని వారు చేసుకుంటున్నారు. వీరు అక్కడ ఉండి గురువు గారిని పరమాచార్యులని సేవిస్తూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది. ఇక వెళ్ళొస్తాను స్వామి అని కూరత్తాళ్వాన్ బయలుదేరారు. ఎన్నాళ్ళు గురువు గారిని వదిలి ఉండిపోతారు? వెళ్ళొస్తానని బయలుదేరుతూ ఉంటే సింపుల్ గా కూరత్తాళ్వాన్కి తిరుక్కోట్టియూర్ నంబి వారు అన్నారట, మీ గురువు గారికి చెప్పండి, ఆళ్వార్లు అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అన్నారు కదా అన్నారట. అంతే, అది వారు కలిగిన సందేహానికి చెప్పినటువంటి నిశ్చయమైన అర్థం. చెప్పండి మీ గురువు గారికి అడియేనుళ్ళాన్ అన్నారు కదా అన్నారట. అంటే కూరత్తాళ్వాన్ అదేమిటి అలా చెప్తున్నారు, సరిగ్గా చెప్పండి, క్లియర్ గా చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను, ఇలా ఏమీ లేదు, ధన్యోస్మి అన్నారట కూరత్తాళ్వాన్. గురువు గారి దగ్గరికి వచ్చి రామానుజుల వారికి స్వామి ఇలా సెలవు ఇచ్చారు అన్నారట. అవును కదా, పెద్దలు ఇలాగే కదా చెప్తారు అని రామానుజుల వారు కూడా అదే అర్థాన్ని చెప్పారు. ఇది నమ్మాళ్వార్ల భావన, నాలో ఉన్నాడు అని చెప్పాలి. నాలో ఉన్నాడు, నా శరీరంలో ఉన్నాడు అని చెప్తున్నారు. అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అంటున్నారు. అంటే ఆత్మలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు అని చెప్పాలి. నాలో అని అన్నప్పుడు నేను అనడానికి ఏ పదాన్ని ప్రయోగించారు? అడియేన్ అనే పదాన్ని ప్రయోగించారు. అడియేన్ అంటే అర్థం ఏమిటి? దాసుడను అని అర్థం కదా. అడియేన్ ఉళ్ళాన్, దాసునిలో ఉన్నాడు అన్నారు.
అంటే ఆ దాసత్వం అనేది కలిగిన ఇది ఏది అక్కడ ఆత్మని గురించి. తాను అంటే ఏమని చెప్పుకుంటున్నాడు? దాసుడు అని చెప్పుకుంటున్నాడు. దాసత్వం అనేది దానికి లక్షణంగా చెప్పబడుతోంది. ఎలాగా అంటే ఆవు అంటే గంగడోలు కలిగి ఉండుట అనేది ఎలాగైతే ప్రధానమైనటువంటి స్వరూప నిరూపక లక్షణమయ్యుందో, అలాగే మనం అనే చేతనుని గురించి చెప్పుకునేటప్పుడు ఆ స్వరూప నిరూపకమైనటువంటి ప్రధానమైన లక్షణమేది అంటే శేషత్వం అనర్థం, దాసత్వం అనర్థం అన్నమాట. అందుకే నిన్నటి శ్లోకంలో స్వరస ప్రయుక్తం అన్నారు చూసారా కూరత్తాళ్వాన్. స్వరస ప్రయుక్తం, ఇది స్వతసిద్ధమైనది. నేను అని మన వాళ్ళు అందుకే అనరు దాసుడు 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 అనేటటువంటి ప్రయోగం ఎందుకు వస్తుంది అంటే, నేను అంటే అహంకారాన్ని సూచిస్తుంది, లేదా ఆత్మ అని చెప్పుకోవాలి, జీవుడు అని చెప్పుకోవాలి. ఆ జీవుడు అన్న ఆత్మ అన్న అది శేషత్వం అనే లక్షణం కలిగి ఉంది కనుక అడియేన్ అనే చెప్పుకుంటారు. అందుకని ఈ దాసత్వం అనేది సహజంగా ఉండేటటువంటి లక్షణం, స్వరూపాన్ని నిరూపించేటటువంటి లక్షణం అని చెప్తూ, అలా ఉండాల్సిన మనం, అది తెలుసుకోవాల్సిన మనం ఏమనుకుంటాం? స్వతంత్రులం అనుకుంటాం. కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ అలా మనల్ని అనుకోడు. మామకీనః అనే అనుకుంటాడు, వీడు నావాడు అనే అనుకుంటాడు. కనుక అలా నన్ను నువ్వు దగ్గరికి తీసుకున్నావయ్యా స్వామి, మళ్ళీ నాలో అహంకారం తలెత్తకుండా నువ్వే మన మధ్య ఉండేటటువంటి ఈ వివాదాన్ని పరిపూర్ణం చేసే, పూర్తిగా లేకుండా చేసేయాలి అని వెనుకటి శ్లోకంలో ప్రార్థన చేశారు కూరత్తాళ్వాన్. భగవంతుడి దాస్యం పట్ల తనకి కలిగినటువంటి రుచిని స్పష్టంగా తెలియచేశారు. దాస్య జ్ఞానం తనకి కలిగింది అన్నారు, అది పోకుండా చెయ్యమని స్వామిని ప్రార్థన చేశారు. దాస్యం మీదైతే ఇష్టం కలిగింది, కానీ మిగిలిన వాటి మీద కూడా ఇష్టం ఉందా, లేక దీని మీదే ఇష్టం ఉందా అనేదాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడైతే భగవద్దాస్యం పట్ల ఇష్టం కలిగి దాని గురించినటువంటి స్పృహ ఏర్పడిందో, అప్పుడు అదే కోరాలి తప్ప మిగిలిన వాటిని వేటిని కోరేటటువంటి స్థితి మనలో ఉండకూడదు. మనకేమైనా 4-5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయనుకోండి, అప్పుడు ఎవరైనా నీకేది కావాలి అని అడిగితే మనకు అందులో ఏది ఇష్టమైతే దాన్ని మనం కోరుకుని తీసుకుంటాం. అలా కాకుండా నీకు ఇది ఇస్తున్నాను, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అని ఇచ్చేవాడు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడే అని అనుకోండి, అప్పుడు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని పిల్లలు ఎలాగైతే ఆ చాపల్యంతో అది ఇది కూడా కావాలి అని కోరుకుంటారో, మనం కూడా భగవంతుణ్ణి శరణవేడి భగవంతుని ద్వారా ఏం కోరుకుంటున్నాము? అది ఇది కూడా కావాలి అని కోరుకుంటామా, లేక నాకు ఇది మాత్రమే కావాలి అని కోరుకుంటామా అంటే కూరత్తాళ్వాన్ చెప్తున్నారు, భగవంతుణ్ణి ప్రపత్తి చేసి కోరవలసినది భగవద్దాస్యము మాత్రమే. దానితో పాటుగా ఇతరములైన ప్రయోజనాలని వేటిని కోరేటటువంటి స్థితి మనకి ఉండకూడదు అని, ఆ స్థితి నాకు లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకం చూడండి. భోగా ఇమే విధి శివాది పదంచ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్తా సర్వం తదూష జలజోషమహం జుషేయా హస్త్యద్రినాథ తవ దాస్య మహారసజ్ఞః. చాలా గర్వంగా అంటే చాలా తృప్తిగా చెప్తున్నారు కూరత్తాళ్వాన్. ఇందులో క్రియాపదం జుషేయ అని అర్థం. క్రియాపదం జుషేయ అంటే ఇక్కడ మనం లక్షణంగా భావిస్తున్నాను అని అర్థం. జుషి ప్రీతి సంసేవనయోహ్ అని ధాతువు, మీకు తెలియదులేండి, అది రాసుకోక్కర్లేదు. ఆ ధాతువుకి అర్థం ప్రీతితో సేవించుట అని అర్థం అన్నమాట. సేవించుట అని అర్థం అంటే దాన్ని భజించుట, దానిని మనం వాంఛించుట అని అర్థం. అలా సేవించడం అనేది మనకి వెనక చెప్పినట్లుగా వాక్ తను మనస్సులతో అవ్వచ్చు. ఈ సేవనం మానసికమైనటువంటి సేవనం అని అనుకుంటే,
ఆ మానసికమైనటువంటి సేవనం అంటే నేను అలా అనుకుంటున్నాను అంటున్నారు, నేను అలా భావిస్తున్నాను అని కూడా దీనికి అర్థం చెప్తారు. జుషేయ సేవిస్తున్నాను అని అంటున్నారు ఇందులో. హస్త్యద్రినాథ అనేది సంబోధన మనకి స్పష్టంగా తెలుస్తోంది. హస్తిగిరినాథుడా జుషేయ అంటున్నారు ఇందులో. ఇది జుషేయ అనేది ఆ ఉత్తమ పురుష ఏకవచనం కనుక తన గురించి తాను చెప్పుకుంటున్నారు. ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే తవ దాస్య మహారసజ్ఞ అహం అని అర్థం అన్నమాట. తవ దాస్య మహారసజ్ఞ, నీ దాస్యం అనేటటువంటి అద్భుతమైనటువంటి రసాన్ని తెలిసిన వాడు, నీ దాస్య రసాన్ని బాగా ఎరిగిన వాడనైనటువంటి అహం నేను అని అర్థం. చక్కగా కొన్ని ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళకి మంచి నీరు, మంచి గాలి, మంచి వెలుగు ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో ఉండేటటువంటి అలవాటు అయిపోయినటువంటి వారికి ఆ క్వాలిటీ కనుక తగ్గితే వాళ్ళు దాన్ని భరించలేరు. నీటి మార్పులో మనకి ఇంకా బాగా స్పష్టంగా తెలుస్తుంది. మనకి మంచి నీరు, దోషరహితమైనటువంటి నీరు, రుచి కలిగినటువంటి నీరు తాగడం అలవాటైపోతే, అంతకు ముందు మనం కలుషితమైన నీరు కానీ, ఉప్పు నీరు కానీ, చప్ప నీరు కానీ, మరొకటి కానీ తాగే అలవాటున్నా వెంటనే మనం ఆ నీటి మార్పు వచ్చేసరికల్లా చి ఇలా ఉందేంటి అని వెంటనే మార్చేస్తాం. అందుకే ఇప్పుడు ఆ సీసాల వాటరే వస్తుంది మనకి. మంచి వాటర్, మినరల్ వాటర్ తాగడం అనేది పెట్టేసుకున్నాం. దానికంటే ఏ రుచి ఉండదు. కానీ సహజంగా ఉండేటటువంటి రుచికరమైనటువంటి నీటిని తాగిన వాళ్ళు ఎలాగైతే చప్ప నీరు కానీ, ఉప్ప నీరు కానీ తాగడానికి ఇష్టపడరో, అలాగే ఇక్కడ కురతాళ్వాన్ అద్భుతమైనటువంటి రసాన్ని ఆస్వాదించారు. ఆ రసమే భగవద్దాస్య రసము అని, దాని రుచి తెలిసిన వారు అయినారు. తవ దాస్య మహారసజ్ఞ, నీ దాస్యం అనేటటువంటి గొప్ప రసాస్వాదన తెలిసిన వాడను అయినటువంటి అహం నేను, సర్వం మిగిలినది అంతా కూడా ఏమనుకుంటున్నాను, తత్ ఊష జల జోషం జుషేయ. జాగ్రత్తగా వినండి. ఊష జల జోషం జుషేయ అంటున్నారు. అంటే ఊసర క్షేత్రంలో ఉండేది నిరర్థకమైనది. ఊసర క్షేత్రాలు అని అంటే పంట భూములు కాకుండా చవిటి నేలలు అని అంటారు. ఎండమావులు అని ఒక అర్థం చెప్తున్నారు అనుకోండి, కానీ ఊషహ అన్న, ఊషరము అని అన్నా చవిటి నేల అని అర్థం అనమాట. ఉప్పు నేల అని కూడా చెప్పుకోవాలి. అంటే చూడండి, సముద్ర ప్రాంతాలలో ఉండేటటువంటి భూములలో ఎలాగైతే పంట పండేటటువంటి అవకాశం ఉండదు, దాంట్లో ఇసుకని మనం తవ్వగా నీరు వస్తుందేమో, కానీ ఆ నీటిలో ఏ రకమైనటువంటి సారము ఉండదు. అలాగే మిగిలిన ఫలితాలన్నీ కూడా ఈ దాస్యం అనేటటువంటి రసాస్వాదనలో ఉండే ఒక తీపి తెలిసిన తర్వాత అవన్నీ ఎలా అనిపిస్తాయి అంటే సర్వం తత్ ఊష జల జోషమితి. అంటే ఓ చవిటి నేలలలో ఉండేటటువంటి నిస్సారమైనవిగా జుషేయ భావిస్తున్నాను అంటున్నారు ఇందులో. సర్వం తత్ అన్నారు. ఏమిటా సర్వం? వేటిని ఆయన ఎలా భావిస్తున్నారు అనంటే ఈ భగవంతుని యొక్క దాస్యం కాకుండా మిగిలినవి చెప్తున్నారు. అవి ప్రధానంగా 3. మనం పల్లాండు చెప్పుకున్నప్పుడు ఈ 3ంటిని మనం అనుసంధానం చేసుకున్నాం. అయితే అందులో ఒకటి మనం భగవంతుని యొక్క దాస్యము అని అనుకున్నాం, భగవద్భక్తి అని అనుకున్నాం. మిగిలినవి 2 ఏమిటి అంటే ఐశ్వర్యకాములు అలాగే కైవల్యార్థులు అని 3 కేటగిరీస్ గా చెప్తారు. భగవత్ కైంకర్య పరులు, కైవల్యాన్ని కోరేటటువంటి వారు, ఐహలౌకికమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు అని మనకు తిరుప్పల్లాంటి చెప్పుకున్నప్పుడల్లా మనం ఈ 3 రకాలైనటువంటి వారిని చెప్పుకున్నాం. రండి పల్లాండు పాడుదాం.
ఎవరు అంటే ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, భగవద్భక్తి కాములు. కానీ అందరూ భగవంతునికి పల్లాండు పాడాలి అని అందరినీ పిలిచారు, అందరినీ చేరమన్నారు, అందరితో కలిసి పల్లాండు పాడారు పెరియాళ్వార్లు అక్కడ. ఇక్కడ భగవద్భక్తి కాకుండా అంటే భగవద్దాస్య రసం కాకుండా ఒక మూడింటిని చెప్తున్నారు. ఐశ్వర్యమే, ఆ ఐశ్వర్యాన్ని రెండు విభాగాలు చేస్తున్నారు. ఏమిటా రెండు ఐశ్వర్యాలు అంటే ఐహలౌకికమైన ఐశ్వర్యము, పారలౌకికమైనటువంటి ఐశ్వర్యము అని చెప్తున్నారు. చూడండి, భోగా ఇమే అంటున్నారు. ఏ అనే పదాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఏవైతే, ఇమే భోగా, ఈ భోగములు అంటున్నారు. ఇమే భోగా, ఈ లోకంలో ఇక్కడ ఈ శరీర సంబంధంతో మనం అనుభవిస్తూ ఉండేటటువంటి భోగాలు, అది మామూలుగా పిల్లలు, సంపద, బంధువులు, చదువు, ఐశ్వర్యము, ఇలా లౌకికంగా మనం అన్ని కోరుకుంటామే. మనం కోరుకునేటటువంటి సంపదలు అన్ని రకాలైన భోగాలు అంటున్నారు. ఇమే భోగా, ఇహలోకంలో మేము పొందేటటువంటి భోగాలేవి నాకిప్పుడు సారవంతాలుగా అనిపించటం లేదు. ఇక్కడ కాదు, తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత కొన్ని మంచి అనుభవాలు కలుగుతాయి. పారలౌకికంగా మనం పొందేటటువంటి సౌఖ్యాలు, భోగాలు కొన్ని ఉన్నాయి. దేనివల్ల కలుగుతాయి అవి అంటే పదవి ఉంటే కలుగుతాయి. ఏమా పదవులు అంటే విధి, శివాది పదం చ, బ్రహ్మ పదవి కానీ, రుద్ర పదవి కానీ, ఇంద్ర పదవి కానీ, దేవతలుగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ అన్నమాట. బ్రహ్మరుద్రేంద్రాది స్థానములు అంటారు. అవి కూడా అద్భుతమైన భోగాలే. అవి ఎందువల్ల వస్తాయి? మనం చేసేటటువంటి పుణ్యఫలంగా మనకి లభించేవి అవుతాయి. మనం చేసేటటువంటి సత్కార్యాల వల్ల మనం ఐహలౌకికంలోనూ సౌఖ్యాలని పొందుతాము, పరలోకంలోనూ సౌఖ్యాలని పొందుతాము. నాకు ఇమే భోగాహ, ఈ ఇహలోకంలో అనుభవించేటటువంటి భోగములు, విధి శివాది పదంచ, స్వర్గాది లోకాలలో మనం పొందేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి అనుభవాలు, ఇవి రెండు. ఇవి కాకుండా కించ, ఇంకా అంటున్నారనమాట. మరి ఇంకా అంటూ ఇంకొకటి చెప్తున్నారు. ఏది? స్వాత్మానుభూతి ఇది. ఈ ఐహలౌకికమైన పారలౌకికమైనటువంటి భోగాలు శరీర సంబంధం వల్ల ఏర్పడతాయి. అవి అయిపోగానే మళ్ళీ మనకి శరీరం వస్తుంది. ఈ శరీరంలో భోగాలు అనుభవించాము, శరీరం పోయింది, మళ్ళీ జన్మ వచ్చింది, మళ్ళీ అనుభవాలు వస్తూనే ఉంటాయి. అలాగే పరలోకంలో విధి శివాది పదాలని మనం పొందేమో, ప్రళయం అయిపోయింది, మళ్ళీ మనం పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రళయం దాకా అక్కర్లేదు, మన పుణ్యం పూర్తయిపోతే మనం మళ్ళీ కిందకి వచ్చేస్తాం. ఏదైనా సరే చూడండి, రీఛార్జ్ చెయ్యండి, రీఛార్జ్ చెయ్యండి, మనకి ఇండికేషన్ వస్తూనే ఉంటుంది కదా. ఆ ఛార్జింగ్ ఉన్నంత వరకు పనిచేస్తుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ దాని శక్తిని కోల్పోతుంది. మన పుణ్యం కూడా అంతే, మనకి విధి శివాది లోకాలని భోగాలని ఇస్తుంది. ఎంతవరకు? ఛార్జ్ ఉన్నంత వరకే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎంత సులభంగా చెప్తారో చూడండి. పుణ్యం అయిపోగానే, అందుకే పుణ్యం కోసం చెయ్యకండి, భగవత్ కైంకర్య రూపంగా చెయ్యండి అంటారు. ఏ కర్మనైనా సరే పుణ్యానుభవం తప్పదు, అది కూడా పూర్తిగా ఉండదు, స్థిరంగా ఉండేటటువంటి అనుభవం కాదు. కానీ పునరావృత్తి లేకుండా నిత్యము ఆనందాన్ని పొందేటటువంటి స్థితి ఒకటి ఉంది. దాన్నే కైవల్యం అంటారు, దాన్నే ఆత్మానుభవం అని అంటారు. చూడండి, స్వాత్మానుభూతిరితి, తన ఆత్మానుభవం అని చెప్పబడేటటువంటి యా ముక్తి ఉక్త కిల, ఏ ముక్తి అయితే చెప్పబడిందో అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం, మనం అంత లోతుగా వెళ్ళొద్దు. కైవల్యం విషయంలో తెంగల్ వడగల్ శాఖలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒక శాఖ వాళ్ళు, ఆ వడగల్ శాఖ వారు, కైవల్యం అనేది కూడా శాశ్వతమైన ఆనందం కాదు, పునరావృత్తి ఉంటుంది అని అంటారు. కానీ తెంగల్ సంప్రదాయానికి చెందినటువంటి వారు అది
పునరావృత్తి రహితమైనటువంటి ఆనందమే. దాన్ని కూడా ముక్తి అనే అంటారు అని తెంగల సంప్రదాయంలో చెప్తారు. వైకుంఠంలోనే ఒక మూలకి ఉంటుంది. భగవద్ అనుభవం కాకుండా తనని తాను అద్దంలో చూసుకుని మురిసిపోయినట్లుగా తన ఆత్మని తాను అనుభవిస్తూ ఉండడం కైవల్యము అని తెంగల శాఖలో వాళ్ళు చెప్తారు. అలా కాదు, అది ఈ సృష్టిలోనే బ్రహ్మాది లోకాలలో ఒక మూలకి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్లీ ప్రళయంలో మళ్లీ ఈ లోకంలో ఆవిర్భవిస్తాడు అంటారు మరొక శాఖకి చెందిన వాళ్ళు. మన తెంగల శాఖకి చెందిన వారు కనుక కురత్తాళ్వాన్ ఇక్కడ కైవల్యాన్ని ముక్తి అనే పదంతో చెప్తున్నారు. వినండి, ముక్తి అంటే ఎప్పుడైనా సరే మోక్షము అని అర్థం. అది కూడా మోక్ష రూపమైనటువంటి ఆనందమే. మళ్లీ తర్వాత దానికి ప్రకృతి సంబంధాన్ని పొందేటటువంటి స్థితి ఉండదు. అయితే ఈ ఆనందం తన వరకే పరిమితమవుతుంది కనుక కైవల్యం, కేవల ఆనందం అంటారు. దాన్ని ఆత్మానుభవ రూపమైనటువంటి ఆనందం అంటారు. అలా కాకుండా అంతటితో ఆగిపోకుండా భగవద్ అనుభవ రూపమైనటువంటిదే నిజమైనటువంటి ఆనందము. ముక్తిర్మోక్ష మహానంద అని చివరి లక్ష్యం అది అని సిద్ధాంతం మనకి చెప్తుంది. కనుక ఈ ముక్తి, ఈ కైవల్య రూపమైనటువంటి ముక్తి కూడా అది కోరదగినది కాదు. ఎలా కోరదగినది కాదు అంటే లౌకికమైనటువంటి భోగాలని, పారలౌకికమైనటువంటి భోగాలని, కైవల్య రూపమైనటువంటి ముక్తిని, మూడింటిని కూడా ఒకే కాట కడుతున్నారు. అంటే అది కూడా పూర్తి ఆనందము కాదు. కనుక ఇవన్నీ సర్వం, ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తున్నాయి అంటే తత్ ఊషా జల జోషం, అది నిస్సారములు అని అనిపిస్తున్నాయి. అందులో ఏమీ సారం లేదు అని నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది అంటే నీ దాస్య రసాన్ని నేను తెలుసుకున్నాను కనుక. ఎప్పుడైతే నీ దాస్య రసజ్ఞత నాలో ఏర్పడిందో అప్పుడు ఇక నాకు మిగిలినవేవి కావాలని అనిపించటమే లేదు అంటున్నారు. ఇందులో రెండు అయ్యేసరికి పడుకోవాలి అని అనిపించేది ఇదివరకైతే, ఇప్పుడు అనిపించటం లేదు. ఇప్పుడు చదువుకోవాలి అని అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అంటే దీంట్లో ఉండేటటువంటి ఆనందం మనకి అలవాటు పడింది కాబట్టి ఇది కావాలి, అది వద్దు అని అనిపిస్తోంది. ఇంతకు ముందు ఖాళీ దొరికితే చాలు కాదు, ఖాళీ చేసుకుని ఏవో ఆటలు ఆడుకోవాలి అని అనిపించేది. ఆ ఆటలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆడుకుని 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 అబ్బా ఎంత హాయిగా గడిచింది అని ఉండేది ఇది వరకు. అదే ముక్తి అనిపించేది. ఈ సంసారంలో ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి కాస్త ఆట విడుపు లభించింది అని అనుకునేవాళ్ళం. అలా ఇప్పుడు అనిపించట్లేదు. ఏముంది, అలా చేస్తే ఏమొస్తుంది అని అనిపిస్తుంది. కారణం తవ దాస్య మహారసజ్ఞ అంటున్నారు. మనలో కూడా పరిణతి కలిగింది అంటే ఎలా తెలుస్తుంది ఆ పరిణతి అంటే ఇంతకు ముందు మనకి ఏవైతే ఆనందాలు అని అనిపించాయో ఇప్పుడు మనస్సు నిజంగా వాటిని ఆనందం అనుకుంటోందా, వ్యర్థం అనుకుంటోందా? మనకి మనమే ఒక్కసారి ఆలోచించి చూస్తే దేనివల్ల మనకి ఆనందం అనిపిస్తోంది, దేనివల్ల మనకి వ్యర్థం అనే భావన కలుగుతోంది, అది మనకి తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుడి దాస్యాన్ని కోరుకుని భగవంతుణ్ణి ఆశ్రయించి భగవద్దాస్యాన్ని పొందాలనుకున్నటువంటి వారికి మిగిలినవేవి ఆనందదాయకములు కాదు, నిస్సారములు అనే భావన కలగాలి. అది నాలో ఏర్పడింది అని అంటున్నారు. స్వస్య ప్రయోజనాంతర వైరస్యం అంటున్నారు. నేను నిన్ను ఇంకేది అడగను, నాకు అసలు వాటి మీద ఇప్పుడు రుచే లేదు, వాటిని ఇవ్వమని నిన్ను కోరే ప్రసక్తే లేదు అంటున్నారు. నీ దాస్య రసం తెలిసిన తర్వాత మిగిలినవి నేను కోరడం లేదు. ఎలా అనుకుంటున్నాను అంటే ఊష జల జోషం అని జుషేయ భావిస్తున్నాను అంటున్నారు. ఇందులో ఇక శరణాగతి చేయబోతున్నారు. అందుకని ఆ శరణాగతికి ముందు వీరికుండేటటువంటి స్థితి, ఎవరైనా శరణాగతి చేసినటువంటి వాడికి ఎలాంటి స్థితి ఉండాలి అంటే ఇంతకు ముందు అనుభవించిన అనుభవాలన్నీ నిజమైనటువంటి ఆనందములు కాదు, నాకింకా అవి అవసరం లేదు అని విభీషణుడు ఎలాగైతే లంకని భార్యని అందరినీ వదిలేసి పరిత్యక్త మయా లంక
అని వచ్చేసాడో మనం కూడా భగవంతుణ్ణి శరణాగతి చేసేటప్పుడు ఆ శరణాగతి చేస్తూ ఇతర ఫలాలను కోరడం కాకుండా భగవద్దాస్య రూపమైనటువంటి ఫలాన్నే కోరతాం. శరణాగతి చేస్తున్నారు కాబట్టి భగవద్ అనుగ్రహంతో తనలో కలిగినటువంటి ఈ పరిణతిని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. శ్లోకం చదువుతాను, గమనించండి. భోగా ఇమే, ఇమే భోగా, ఈ భోగములు ఇక్కడ అంటే ఇవే అని చూపిస్తున్నారు కాబట్టి ఇహలోకంలో పొందేటటువంటి ఆనందములు. విధి శివాది పదంచ, పరలోకంలో పొందేటటువంటి పదవి వల్ల కలిగేటటువంటి భోగములు. కించ ఇంకా స్వాత్మానుభూతిరితి, తన ఆత్మ అనుభవము అని యా కిల ముక్తి ఉక్త, ఏ ముక్తి అయితే చెప్పబడినదో అది సర్వం, అదంతా కూడా. తత్ ఊష జల జోషం జుషేయ, నిస్సారమైనదిగా నేను భావిస్తున్నాను. నేను అనడానికి అహం జుషేయ, నేనెవరిని అంటే తవ దాస్య మహా రసజ్ఞ, అహం నీ దాస్య రసజ్ఞుడనైనటువంటి నేను వాటిని నేను కోరటం లేదు అని హస్త్యద్రీనాథ అని సంబోధిస్తూ ఈ శ్లోకంలో తనకుండేటటువంటి ఒక నిశ్చయాన్ని తెలియచేశారు. అంటే భగవంతుడికి చెందిన వాడను అనే భావన కలిగించినది భగవంతుడే కలిగించాడు, మిగిలినవేవి తనకి వద్దు అనేటటువంటి స్థిరత్వాన్ని భగవంతుడే కలిగిస్తున్నాడు అన్నారు. చిన్నపిల్లలకైతే నిశ్చయ జ్ఞానం ఉండదు. 4 రకాల చాక్లెట్లు చూపించి ఇది కావాలా అది కావాలా అది కావాలా అని అడిగితే ఇదే నేను కోరదగినది అనే జ్ఞానం ఉండనట్టుగా మనం కూడా ఉంటాం. మనం కూడా అలా చాక్లెట్లే చూస్తున్నాం. అది మనకి ఏది నిజమైనది అనే తెలుసుకునేటట్లుగా అనుగ్రహించేవాడు పరమాత్మ. ఊరత్తాళ్వానికి ఇప్పుడు అలాంటి స్థితి ఏర్పడింది. మనం కూడా ప్రపత్తి చేయడానికి ముందు ఈ రకమైనటువంటి స్థితిని పొందాలి అని మనకి సూచిస్తూ ఇప్పుడు తర్వాతి శ్లోకంలో ప్రపత్తి చేస్తున్నారు. తర్వాత 82, 83 శ్లోకాలలో ప్రపత్తి చేస్తారు స్పష్టంగా. మనం ప్రపత్తి నేను నీ పాదాలను పడుతున్నాను, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని స్పష్టంగా మనం అనాలి. ఇంతవరకు మనం ఏమన్నాము అంటే చెప్పుకుంటూ వస్తున్నాం కదా వెనకటి శ్లోకాలలో. శ్రీనిధిం అనేటటువంటి శ్లోకం దగ్గర శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అన్నారు. అక్కడ వాటిని వివరిస్తూ వస్తున్నారు అని అనుకుంటున్నాము. నారపద వివరణ అయింది, భగవద్గుణాలని చక్కగా చెప్పారు, భగవద్ దివ్య మంగళ విగ్రహ వైభవాన్ని చెప్పారు. ఆ శ్రీమన్నారాయణ చరణౌ అననంటూ అహం అనడానికి తనకుండేటటువంటి దోష భూయిష్టతని పూర్తిగా వ్యక్తం చేశారు. ఎంతవరకు 79వ శ్లోకం వరకు. అలాంటి దోషాలు కలిగినటువంటి నీకు నేను దాసుడను అని నువ్వు స్వీకరించావు, నీ దాస్యం తప్ప మరొకటి కోరేటటువంటి స్థితి నాకు లేకుండా నన్ను అనుగ్రహించేవు అన్నారు. తర్వాతి 2 శ్లోకాలలోను 80, 81వ శ్లోకాలలో ఆ నిశ్చయాన్ని చెప్పి ఈ శ్లోకంలో తర్వాతి శ్లోకంలో శరణాగతి చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం శరణం ప్రపద్యే అంటున్నాం అన్నమాట కూరత్తాళ్వాన్ మాటలలో. శ్లోకం అనుసంధానం చేసుకుందాం. విషధర వ్రజ వ్యాకులే జనన మరణ నక్ర చక్రాస్పదే అగతిరశరణో భవాబ్ధౌ లుఠన్ వరద శరణమితి అహం త్వాం వృణే. ఇక్కడ మళ్ళీ మనకి వృత్తం మారుతోంది, గుర్తుపెట్టుకోండి. 81వ శ్లోకం వరకు వసంత తిలక వృత్తంలో చెప్పబడింది. ఇక్కడి నుంచి గౌరీ అనేటటువంటి వృత్తం చెప్పబడుతోంది. పేరు రాసి పెట్టుకోండి చాలు. గౌరీ వృత్తంలో ఇక్కడి నుంచి మనకి మళ్ళీ 91వ శ్లోకం దాకా గౌరీ వృత్తంలో 90వ శ్లోకము మొత్తం 10, 11 శ్లోకాలు అవుతాయి. అంతవరకు గౌరీ అనేటటువంటి వృత్తంలో ఈ రచన సాగుతుంది. ఇందులో మరొకసారి శరణాగతి కాబట్టి మరొకసారి శ్లోకాన్ని చదువుదాం. విషధర వ్రజ వ్యాకులే జనన మరణ నక్ర చక్రాస్పదే అగతిర శరణో
భవాప్తౌ లుఠన్ వరద శరణమితి అహం త్వాం వృణే. ఇందులో వృణే అనేది క్రియాపదం. వృణే అంటే వరిస్తున్నాను అని అర్థం. ప్రపద్యే అన్నమాట అన్నమాట. ఏమని అంటే శరణం ప్రపద్యే కంటాం కదా. శరణం ఇతి వృణే అంటున్నారు చూడండి. శరణం ఇతి వృణే. ప్రపద్యే అంటేనే నేను అనేటటువంటి ఉత్తమ పురుష క్రియాపదం కాబట్టి అక్కడ త్వా అహం వృణే అని స్పష్టం చేస్తున్నారు. ఇతి అహం వృణే అని ఉంది చూసారా. శరణం ఇతి శరణు అని, అహం నేను, త్వాం నిన్ను, వృణే ఆశ్రయిస్తున్నాను అని అంటున్నారనమాట. వరిస్తున్నాను అని అర్థం. వరిస్తున్నాను అంటే ఆశ్రయిస్తున్నాను అని అర్థం మనం చెప్పుకోవాలి. అహం నేను, త్వాం నిన్ను. అహం నేనెంత తక్కువ వాడను, త్వాం నువ్వు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడివో. త్వాం అనే పదంలో స్వామిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలన్నీ మనం భావించాలి. అహం అన్న చోట మనలో ఉండేటటువంటి దోషాలు, మనకు ఉండేటటువంటి అగతి, ఇవన్నీ మనం భావన చేసుకోవాలి. వేరొక గతి లేదు, వేరొక దిక్కు లేదు నాకు అంటున్నారు. ఇందులో అగతి అశరణ అని 2 పదాలు ఉంటున్నాయి చూడండి పైన. అగతి అశరణ. శరణము అంటే దిక్కు అని అర్థము. గతి అంటే గమ్యము అని అర్థం. గమ్యము అంటే అది ఉపేయము అని మనం చెప్పుకోవాలి. శరణం అంటే దిక్కు అంటే ఉపాయము అని చెప్పుకోవాలి. మనకి ఉపాయము ఉపేయము అని ఉంటాయి. సాధనము ఫలము అని అంటారు అని అనుకుంటాం. ఒక సాధనం ఫలం వేరొకటి లౌకికంగా మనం చూస్తూ ఉంటాయి. కానీ మన సంప్రదాయంలో సాధనము ఫలము 2 ఒకటే అవుతాయి. మనకి సాధనము పరమాత్మే, ఫలము పరమాత్మే అని చెప్తారు. కాబట్టి ఆ రెండింటినీ మనకి 2 పదాలలో చెప్తున్నారు. అగతి వేరు గతి లేని వాడను అంటే నువ్వే నాకు గతిగా కలిగిన వాడను, నువ్వే నేను పొందవలసినటువంటి గమ్యం అన్నమాట. అది కనుక నాకు ఉపేయమో నువ్వే అంటున్నారు. అశరణ అంటున్నారు. శరణు మరొకటి లేదు, దిక్కు మరొకటి లేదు, సాధనము మరొకటి లేదు. నిన్ను పొందాలి అంటే నువ్వే సాధనంగా కలిగిన వాడను అంటున్నారు. శరణాగతి గద్యం మనం చెప్పుకున్నప్పుడు దీన్ని మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే, ప్రపత్తి అనేది గొప్ప ఉపాయము. కర్మ జ్ఞాన భక్తులతో మనం భగవంతుణ్ణి పొందగలిగే వాళ్ళం కాదు, భగవంతుణ్ణి కాదు. వాటిని మనం అలవరుచుకోవడం చాలా కష్టం. కాబట్టి మిగిలిన వాటికంటే చాలా సులభమైనది ప్రపత్తి అని చెప్తారు. ఇప్పుడు మనం భగవంతుడి పాదాలనే శరణ వేడుతున్నాం. దేనికోసం అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనే అంటున్నాం. దేనికంటున్నాం మనం అంటే ఉత్తమమైనటువంటి సాధనాన్నే తీసుకున్నాం, ప్రపత్తినే చేస్తున్నాం, భగవంతుణ్ణే మనం సాధనంగా తీసుకున్నాం. దేనికి అంటే ఇతరములైనటువంటి ప్రయోజనాలని పొందడం కోసం. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని పెట్టి మా అమ్మాయికి పెళ్లి కావాలి అంటున్నాం. అంటే పట్టినటువంటిది భగవంతుణ్ణే పట్టాం, కానీ కోరుతున్నది భగవంతుణ్ణి కాదు. వేటిని కోరుతున్నాం? ఇతర ప్రయోజనాలని కోరుతున్నాం. ఆ స్థితి కూడా ఒకటి ఉంటుంది. ప్రపత్తిని సాధనంగా చేసుకుని భగవంతుణ్ణే పట్టి భగవంతుణ్ణి కాకుండా ఇతర ప్రయోజనాలని కోరడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఇక భగవంతుడినే కోరతాం, కానీ భగవంతుడి ద్వారా కాదు, ఇతరములైన సాధనాలని పట్టుకుని భగవంతుడిని కోరడం. ఇదొక తపస్సు చేయటమో, కర్మానుష్ఠానం చేయటమో, మరొక దారులు వెతుక్కుని ఎందుకోసం అంటే శ్రీమన్నారాయణుడి కోసం అని అంటున్నాం. అంటే సాధనం వేరు, ప్రయోజనం పరమాత్మ. ప్రయోజనం సాధనం పరమాత్మ, ప్రయోజనం వేరు అని ఈ రకమైనటువంటి స్థితులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చేసే ప్రపత్తి ఎలా ఉండాలి అంటే మనం పరమాత్మనే సాధనంగా తీసుకుని
పరమాత్మనే కోరాలి. పరమాత్మనే కోరడానికి పరమాత్మనే సాధనంగా తీసుకోవాలి. అంటే ఉపాయము ఆయనే కావాలి, ఉపేయము ఆయనే కావాలి. స్వామి, నేను చేస్తున్నటువంటి ఈ శరణాగతి అలాంటిదేనయ్యా అంటున్నారు. అందుకే అగతి అశరణ అని స్పష్టం చేస్తున్నారు. నాకు సాధనము మరొకటి లేదు, నాకు ఉపేయము ఫలము మరొకటి లేదు అంటున్నారు. ఏమి అలాగా ఏమైంది అంత ప్రమాదం? ఇప్పుడు ఏమొచ్చింది అనంటే భవాప్తౌ లుఠన్ అంటున్నారు. ఒక పెద్ద సముద్రమయ్యా, ఆ సముద్రంలో నేను లుఠన్ అలా దొర్లుతూ 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 అలా పరివర్తన చెందుతూ ఉన్నాను అంటూ చెప్తున్నారు. ఏమిటా పద్ధతి, ఏమిటా సముద్రము అంటే భవము అనేటటువంటి సముద్రం. భవము అంటే సంసారము అని అర్థం. ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో లూఠన్ అలా తిరుగుతూనే ఉన్నాను, అలా రౌండ్ మళ్ళీ తిరుగుతూనే ఉంది. అలా నేను పల్టీలు కొట్టడం అనాలి. నిజంగా లుఠన్ అంటే మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే పల్టీ కొట్టాడు అంటారు చూసారా. పరీక్షలో పల్టీ కొట్టడం అనేది మనకి ఎక్కువ ఇదివరకు ప్రయోగిస్తూ ఉండేవారు. మళ్ళీ పల్టీ కొడితే ఏమవుతుంది, మళ్ళీ ఆ పరీక్ష రాయాలి, మళ్ళీ పల్టీ కొడితే మళ్ళీ అలే రాయాలి. అలాగే మనం కూడా సంసారంలో అలాగా పల్టీలు కొడుతూనే ఉంటాం అనమాట. అది లుఠన్ అంటే దొర్లుతూ అని అనుకోవాలి. కిందకి నుంచి మీదకి, మీద నుంచి కిందకి. పోనీ బాగుంది కదా, సరదాగా అలా కాసేపు ఆడుకోండి, ఎంజాయ్ చెయ్యండి అని అంటావా స్వామి? ఆ సముద్రం ఎలా ఉందో చెప్పమన్నావా? బాబోయ్, చెప్తే వింటేనే భయంగా అవుతుంది. ఏమేమి ఉన్నాయి ఆ సముద్రంలో అంటే చాలా ఉన్నాయి. కానీ అందులో బాగా నిండుగా ఉన్నవి ఏవి అనంటే నిండా పాములు ఉన్నాయి, నిండా మొసళ్ళు ఉన్నాయి. మనం అందులోనే ఉన్నాం, నిశ్చింతగా ఉన్నాం, నవ్వుతున్నాం, మనకి తెలియటం లేదు. కానీ ఆ వాటి మధ్యలో మనం ఉన్నాం. ఎలా ఉంది ఆ భవాప్తి అంటే చూడండి, విషయ విషధర వ్రజ వ్యాకులే అంటున్నారు. వ్యాకుల పాటు అంటే మనస్సుకు ఉండేటటువంటి చింత అని మనం అనుకుంటున్నాం. కానీ వ్యాకులమై ఉంది అంటే దట్టంగా ఉంది అని అర్థం. మనం ఉండేటటువంటి ఈ సముద్రంలో పాములు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ చూడండి, అడవులలో ఉండాల్సినవన్నీ ఊళ్ళల్లోకి వస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. చిరుతలు హాయిగా సంచారం చేస్తున్నాయి, వచ్చి మరీ జనాలకి హాయిగా వేటాడి తిని వెళుతున్నాయి. పాములు నిశ్చింతగా సంచరిస్తున్నాయి. ఇదివరకు బాగా ఎండలు ఉన్నప్పుడు పాములు పుట్టల్లోంచి బయటికి వచ్చేవి. అలాంటిది ఇప్పుడు మొన్ననే ఏదో చూసాను, న్యూస్ లో కూడా చూపించారు. మామూలుగా మనం వాడేటటువంటి బైకుల్లో కూడా, కవర్ సీట్లలో కూడా ఇవి దూరిపోతున్నాయి. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ పాము బయటకు వస్తే భయపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మన వాళ్ళు. అంత విస్తృతిని పొంది మన మధ్యకి అవి వచ్చేస్తున్నాయి. మనం ఉండేటటువంటి ఈ సంసారంలో అలాంటి పాములు, మామూలుగా పాములు చూస్తే ఇంకా బ్రతుకుతామేమో, కానీ విషయ విషధర వ్రజం అంటున్నారు. విషయములనేటటువంటి విషధరములు, విషధరము అంటే పాము అని అర్థం. విషయమే విషధరం. మనకి రకరకాలైనటువంటి ఆ ఇంద్రియ సుఖాల మీద ఉండేటటువంటి కోరికలు ఉంటాయి చూసారా, అవే ఇంద్రియాలని లాగేటటువంటి ఈ విషయాలున్నాయే, వాటితో నిండిపోయి ఉంది ఈ సంసారం అనేటటువంటి సముద్రము. విషయములనే విషధరముల చేత, విషధరములు కూడా విషధర వ్రజం అంటే చాలా ఉన్నాయి, గుంపులుగా ఉన్నాయి. పాములు పాతాళ లోకంలో నిండి గుంపులుగా తిరుగుతూ ఉంటే ఎంత జుగుప్సగా, ఎంత భయంగా ఉంటుందో. మనకి ఈ ఇంద్రియాలకి ఆకర్షించేటటువంటి ఈ ఆకర్షణలన్నీ కూడా అలాంటి ప్రమాదకరమైనటువంటి ఆకర్షణలే చుట్టూ ఉంటాయి మనకి ఈ సంసారంలో. వాటితోటి నిండైనటువంటిది భవాబ్ధి అంటున్నారు. జనన మరణ చక్ర నక్ర
చక్రాస్పదే. పోనీ ఇది అయిపోయిన తర్వాత బయటపడతామా అంటే ఇదొక చక్రం, ఇదొక సైకిల్ అంటాను చూసారా, ఆ సైకిల్ అనే పదం ఇక్కడ చక్రం అని పెట్టుకోవాలన్నమాట. అది అలా సైకిల్ రౌండ్ అవుతూనే ఉంటుంది. అది ఆ చక్రం జనన మరణ రూపమైనటువంటి నక్రం అంటున్నారు. జననము మరణం, పునరపి జననం పునరపి మరణం వింటూనే ఉంటారు కదా. ఈ సంసారంలోంచి బయటపడతామా అంటే పడం, మళ్ళీ పుడతాం మళ్ళీ పోతాం, మళ్ళీ పుడతాం మళ్ళీ పడతాం. అలాగా జనన మరణాలు ఎన్ని అయినాయో మనకి లెక్కించడానికి వీలు లేకుండా అదొక సముదాయంగా ఉండేటటువంటి జనన మరణ నక్ర. నక్రం అంటే మొసలి అని అర్థం. నక్ర చక్రం అంటే మొసళ్ళ యొక్క సముదాయం. మనకి అనేకములైనటువంటి జన్మలు, అనేక పర్యాయాలు మరణము కలగడం, దానికి ఆ ఆస్పదే నిలయంగా ఉంది ఈ సంసారం అనేటటువంటి సముద్రం. పుడుతున్నాం పోతున్నాం, పుడుతున్నాం పోతున్నాం. అలాంటి అంటే పుట్టేమంటే చావక తప్పదు, చచ్చేము అంటే మళ్ళీ పుట్టము అనే గ్యారంటీ లేదు. ఆ పుణ్యం మనం చేసుకోవటం లేదు, భగవద్ అనుగ్రహాన్ని పొందడం లేదు, కనుక మళ్ళీ పుడుతూనే ఉన్నాము. ఇలా మొసళ్ళకి అలాంటి పుట్టిన మనం నిశ్చింతగా ఉండగలుగుతామా అంటే విషయముల పట్ల ఆకర్షణతోటి ఏమైపోతోంది, భవాప్తే లుఠన్. ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో లుఠన్ పల్టీలు కొడుతూ ఉన్నానయ్యా స్వామి. అలా ఈ సంసారంలో నేను మునుగుపోతూ ఉండేటటువంటి నాకు ఎవరు దిక్కయ్యా, నువ్వు తప్ప. అందుకే అలా సంసారంలో లుఠన్ నేను పరివర్తనని చెందుతూ అలా తిరుగుతూ తిరుగుతూ అగతి అశరణ, గతి లేని వాడని, దిక్కులేని వాడని, శరణం ఇతి నువ్వే దిక్కయ్యా స్వామి అని అహం త్వాం వృణే నేను నిన్ను వరిస్తున్నాను, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటున్నారు. ఇందులో వరద అనేది కామన్ గా ఉండేటటువంటి సంబోధన. మనకి తెలియదు కానీ మనం అలా పరివర్తమానం చెంది 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 ఉంటే ఇది ఎంత ఘోరమైనది అనేది మనకు తెలుస్తుంది. ఎలా ఈ లుఠన్ అన్న ఈ పల్టీలు కొట్టడం అనడానికి ఎంతటి వాళ్ళనైనా ఈ విషయాలు ఆకర్షించి తీరుతాయి అనడానికి, ఎవరైనా బోల్తా పడక తప్పదు అనడానికి, విషయాలు ఎంత గట్టిగా లాగి పడతాయి అనడానికి పాముకి 2 నాలికలు ఉంటాయి. మనం ఎందుకు ఆ విషయాల లోలుప్యాన్ని కలిగి ఉంటామో అని అంటే 2 నాలుకలు అంటే 2 రకాలైన మాటలు మాట్లాడేవాడు అని అంటారు. భగవంతుడు మనకు ఒకే నాలికని ఇచ్చాడు, కానీ మనం 2 నాలికల వాటికి లోనైపోతూ ఉన్నాం. ఈ నాలిక దేనికి ఇచ్చాడు అంటే జిహ్వే కీర్తయ కేశవం, భగవన్నామానుసంధానం కోసం ఇచ్చాడు నాలికని. కానీ మనం ఏం చేస్తున్నాము, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ఎవరు పడితే వాళ్ళని స్తుతించేటటువంటి స్థితికి వస్తున్నాం. మనం 2 నాలికల వాళ్ళం అయిపోతున్నాం. ఈ 2 నాలికలు కలిగినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా మోసం చేస్తారండి. వాళ్ళ మాటలు ఎంత చమత్కారంగా ఉంటాయి అంటే అసలు అంతలా నమ్మించి మనని పెడత్రోవ పట్టించి ఇంకా ఏమీ చెయ్యలేని పరిస్థితికి తీసుకుని వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలాగా పాముల గురించి వచ్చింది కాబట్టి పాములలో ఒక పాము ఉందిట, అనంతుడు. ఇవి మనం వింటూ ఉంటాం, వాసుకి ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి నాగములని గురించి మనం వింటూ ఉంటాం. కానీ మహామహులని కూడా బోల్తా కొట్టిస్తారు అనడానికి ఈ విషయాలు అలా మహామహులని కూడా పల్టీ కొట్టించేటటువంటివి అవుతాయి అనడానికి. ఏజయేదలంలో ఒక పాసురం మనం చదువుకుందాం అనుకున్నాం కదా, ఆ ఏజయేదలం దశకం కూడా తిరుమంగయాళ్వార్లు పెరుమాళ్ల దగ్గర శరణాగతి చేసినటువంటి దశకం. ఉలగముండ పెరువాయ అనే దశకంలో నమ్మాళ్వార్లు చేసినారు. ఏజయేదలన్ అనేటటువంటి దశకంలో నేను అకించనుడను అనన్యగతి కూడాను అని అందులో వారు కూడా శరణాగతిని చేస్తారు. ఆ శరణాగతి చేసేటప్పుడు నేను గుహుడిలాగా నన్ను అనుగ్రహించు, హనుమంతుణ్ణి అనుగ్రహించు, గజేంద్రుణ్ణి అనుగ్రహించినట్టు అంటూ ఒక్కొక్కరిని భగవంతుడు శరణు వేడితే ఎలా రక్షించాడో ఆ వృత్తాంతాలని పరామర్శిస్తూ ఉంటారు. ఆ వృత్తాంతాలలో 4వ ఉపాసనంలో సుముఖుడు అనేటటువంటి ఒక పాము
ఎలా వచ్చి పరమాత్మని చేరాడో ఆ సన్నివేశాన్ని గురించి చెప్తున్నాడు. సుముఖుడు అని ఒక పాము, చాలా తెలివైనవాడు. ఆయనకి పాములన్నిటికీ శత్రువు గరుత్మంతుడు. గరుత్మంతుడికి ఈ పాములు సహజంగా కల్పించబడినటువంటి ఆహారాలు. ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి నియమం. అలా గరుత్మంతుడి బారిని పడేటటువంటి స్థితి వచ్చింది ఆయనకి. చావు తప్పించుకోవాలి అనుకున్నాడు. వచ్చి డైరెక్ట్ గా పరమాత్మ పాదాలని పట్టాడు. ఆయన సుముఖుడు వచ్చి పరమాత్మని శరణు వేడాడు, నన్ను రక్షించు అని. అంటే అలాగే అన్నాడు, శరణిచ్చాడు పరమాత్మ ఆ సుముఖునికి. ఆయన తెలివి ఎలా ఉందో చూడండి. పరమాత్మని చేరితే గరుత్మంతుడు తననేమీ చెయ్యడు అని అనుకున్నాడు. రక్షించమని వచ్చి శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు అలా ఊరుకోవచ్చు కదా, కానీ అలాగే అన్నాడు, శరణు ఇచ్చాడు. అయినా సుముఖుడికి ఇంకా నమ్మకం కలగలేదు. నమ్మకం కలగక గరుత్మంతుడిని పిలిచి పరమాత్మ చెప్పాడు, ఈయన్ని జాగ్రత్తగా చూసుకో, మనవాడే అని చెప్పాడు. ఎవరిని? సుముఖుణ్ణి. ఎవరు? నారాయణుడు. ఎవరికి? గరుత్మంతుడికి. ఇప్పుడు గరుత్మంతుడికి ఏమనిపించింది అంటే, అయ్యో ఎన్నాళ్ళు చేసినా ఒకటేనండి, ఈ అధికారులు ఉంటారే, వీళ్ళకి సేవ చేయించుకోవడమే తప్ప మన మంచి గురించి ఆలోచించరండి అని చిన్నబుచ్చుకున్నట్టుగా అయింది. నేనేం తప్పు చేశాను? ఆయన లోకంలో నాకేది ఆహారంగా ఇచ్చాడో దాన్నే కదా స్వీకరిస్తున్నాడు, నోటి దగ్గర కూడు కూడా తీసేసాడే ఈ నారాయణుడు అని చిన్నబోయి ఏమీ అనకుండా తానే ఆ సుముఖునికి రక్షకుడయ్యేటట్లుగా చేశాడు పరమాత్మ అంటారు. ఎందుకంటే తాను రక్షిస్తాను అంటే ఎప్పుడైనా గరుత్మంతుడి వల్ల ఆపద పొంచి ఉంటుంది అని పరమాత్మని శరణు వేడితే పరమాత్మ రక్షించిన విధానం కూడా ఎలాగా అంటే గరుత్మంతుణ్ణే ఆయనకి రక్షకుడిగా చేసినావు కనుక నన్ను కూడా అలాగే యముని బారిని పడకుండా రక్షించు అంటారు తిరుమంగయాళ్వార్లో ఆ దశకంలో. అది ఆ పాములకు ఉండేటటువంటి ఆ చాకచక్యం ఎలాంటిది అంటే ఎంతెంత గొప్ప వాళ్ళనైనా సరే పల్టీ కొట్టించగలిగేటటువంటిది. గరుత్మంతుడికి కూడా అందకుండా తన ప్రాణాలని తాను రక్షించుకుంది సుముఖుడు. అలాంటివే విషయాలు ఎలాంటి వాళ్ళనైనా మునిగిపోయేటట్లుగా చేస్తాయి. విషయ వ్యాకులత అనేది మహానుభావులకే తప్పలేదు అనడానికి విశ్వామిత్రుడు ఒక్కడు మనకు ఉదాహరణ. ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంటేవాడు ఆయన. అలా తపస్సు చేసినటువంటి ఆయనే మేనకకి లొంగిపోవలసి వచ్చింది. మేనకొచ్చింది, ఆమె ఈయన మనస్సుని కదిలించింది, ఆమెతో ఈయన ఆనందాన్ని పొందాడు. కన్ను విప్పి చూసేసరికల్లా రామాయణంలో మనకి స్పష్టంగా రాస్తున్నారు. విశ్వామిత్రుని చరిత్రను గురించి చెప్పేటప్పుడు మేనకతో ఆయన ఎన్ని రోజులు గడిపాడు అంటే ఆయనకైతే ఒక్క రోజు అనిపించిందిట. మనకి నిద్రలేస్తే పగలు రాత్రి ఎంత తొందరగా గడిచిపోతాయో అలా గడిచిపోయేట రోజులు. కానీ ఆ గడిచిన రోజులు పంచచ అంటారు వాల్మీకి. 10 సంవత్సరాలు గడిచిపోయాయి ఒక్క రోజు గడిచినట్టు. అయ్యో అని తర్వాత చాలా బాధపడుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. మనం కూడా ఈ విషయానుభవంలో అలాగే రోజులు గడిపేస్తున్నాం. అవలీలగా ఒక్క రోజు అన్నట్టుగా సంవత్సరాలకి సంవత్సరాలు విషయ భోగాలతో మనం గడిపేస్తున్నామే. ఆ రామాయణంలో ఆ వాక్యం చాలా బాగుంటుంది. అహోరాత్రావివ, ఒక పగలు ఒక రాత్ర అన్నట్లుగా 10 సంవత్సరాలు గడిచాయి అంటారు. మనం కూడా అలాగే విచారించాలి. విషయలోలుపత్వం మనకి కనుక ఉంటే. ఇంకా విషయము మొన్న చెప్పుకున్నామే, చింత చిత అని. చిత అంటే చితి చనిపోయిన వాడిని దహిస్తుంది, చింత బ్రతికున్న వాడిని కూడా దహిస్తుంది అంటారు. అలాగే విషం తాగిన వాడి ప్రాణాలనే తీస్తుంది, కానీ విషయం తలచిన వాడి ప్రాణాలను కూడా తీస్తుంది అంటారు. మనం విషం అని అనుకున్నాం అనుకోండి, విషం గురించి తలచామనుకోండి, మన ప్రాణం ఏం పోదు, ఆ విష ప్రభావం మన మీద ఏమీ ఉండదు. కానీ విషయం అని తలిచామనుకోండి, దాని ప్రభావం మనం అనుభవించకపోయినా ఇది మనని దహించేది, నాశనం చేసేది అవుతుంది. విషయం కంటే విషమే మేలు అంటారు చమత్కారంగా.
అలాంటి విషయ విషధర వ్రజ వ్యాకులమైనటువంటి ఈ సంసార సముద్రంలో మనం నిలిచి ఉన్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. రామాయణంలోనే సరే అంతటి మహాజ్ఞానిని కూడా అలా దిగజారేటట్లుగా చేసింది విషయ వ్యామోహమే. ఇక వానరం చెప్పాలా, సుగ్రీవుడు ఆయన రామచంద్రుడితోటి ఒడంబడిక చేసుకున్నాడు. 4 మాసాలు సమయం ఇచ్చాడు. హాయిగా ఆనందాన్ని అనుభవించు అని వదిలేశాడు రాముడు. భగవంతుడు మనలా ఫ్రీగా వదిలేస్తే సుగ్రీవుడిలాగే మనం కూడా తయారవుతున్నాం. ఆయన 4 మాసాలు కాదు కదా, అయ్యో రాముడు ఒక్కడే ఉన్నాడు, ఇంత ఘోరమైనటువంటి వర్షకాలం ఎలా ఉన్నాడో ఏమిటో అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా చేసిందేది అంటే విషయానుభవమే. సుగ్రీవుడు రామచంద్రస్వామికి ఇచ్చిన మాటని మరిచిపోయేటట్లుగా చేసింది. కనుక ఎవరైనా ఆ విషయ లంపటంతో విజ్ఞతని కోల్పోతారు. అలా చేస్తుంది విషయం. అందుకే అది విషధరం అన్నారు. విషం తాగిన వాడికి మతి ఎలాగా భ్రమిస్తుందో అలాంటి స్థితి. ఇక అలా అయితే జన్మలు పుట్టుకలు అవుతాయి. అవే మొసళ్ళు. వాటికి మనం పట్టుబడిపోతూ ఉంటాం. ముకుందమాలలో శ్లోకం ఒక్కటి మనకి చాలు. భవ జలధిగతానాం ద్వంద్వవాతాహతానాం అనేటటువంటి శ్లోకంలో మనకి కులశేఖరాళ్వారు చాలా స్పష్టంగా చెప్తారు. అంతేకాదు, తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే దారావర్త్నే తనయ సహజ గ్రాహ సంఘాకులేచ. అక్కడ మొసళ్ళుగా ఎవరిని చెప్పారు? సంతానము, తోబుట్టువులు, అలాంటి వాళ్ళు మొసళ్ళు అన్నారు. ఇక్కడ జననము మరణము ఇవే మనకి మొసళ్ళ సముదాయము. అలాంటి వాటితో దిగజారిపోతూ ఉండేటటువంటి నేను స్వామి గతిలేని వాడనై దిక్కులేని వాడనై నిన్నే శరణుగా వేడుతున్నాను, వరిస్తున్నాను అంటూ భగవంతుని దగ్గర శరణాగతి చేస్తున్నారు. ఈ శ్లోకంలో వరద శరణమితి అహం త్వాం వృణే అని ఇది మానసికమైనటువంటి శరణాగతి అని మనం చెప్పుకోవచ్చు. నువ్వు తప్ప నాకొక దిక్కు లేదు అని భావిస్తున్నాను అంటారు. కాయికంగాను మానసికంగాను వాచికంగాను కూడా శరణాగతి చేయాలి. మనసా ముందు భావిస్తే తర్వాత మాట కూడా వస్తుంది. నేను వాచికమైన శరణాగతి చేశాను అని తర్వాత కూడా కూరతాళ్వాన్ మనకి స్పష్టం చేస్తారు. ఇందులోనూ తర్వాతి శ్లోకంలోనూ కూడా శరణాగతే చేస్తారు. శరణం ప్రపద్యే అని 2 శ్లోకాలలో అంటారు. అందులో మొదటి శ్లోకాన్ని ఇవాళ మనం అనుసంధానం చేసుకున్నాం. జన్మే కూడా కష్టమే, మరణం ఒక్కటే కష్టం కాదు. ఎందుకు మొసలి మొసలి అంటున్నారు అంటే మరణమే మనకి కష్టంగా అనిపిస్తుంది. కానీ మరణం కంటే కూడా జన్మ మరింత కష్టమైనది. కాబట్టి జనన మరణములు రెండింటినీ కూడా అంటే జనన మరణాదులు అని జనన మరణములు అనేటటువంటివే ఒక గ్రాహములు అని పట్టి పీడించేవి, వదలకుండా మనని పట్టి ఉంచేవి అని సంసార సాగర వైభవాన్ని చెప్పు. దాని నుంచి బయటపడాలి అంటే స్వామి యొక్క పాదార విందములనే మనం పట్టాలి, ఆ పాదార విందములనే మనం చేరాలి అని ఇందులో శరణాగతి చేస్తున్నారు. ఇక్కడితోటి మనకి శరణం ప్రపద్యే అన్న వాక్యం పరిపూర్ణం అవుతుంది.